ఇప్పటికీ క్రిస్టియానిటీ మీద ఉన్న పెద్ద మచ్చ ఏంటంటే ఎడారి మతం అని అంటుంటారు. అనేది ఎవరంటే ఈ మైదానం మైండ్ వేసుకుని ఉంటారు కదా, వీళ్ళు మాట్లాడతారు ఎడారి మతం. ఇప్పుడు నేను అడిగినటువంటి క్వశ్చన్కి మీరు ఆన్సర్ నేనేంటంటే చెబుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చరిత్ర ఏంటంటే మీరు నాకు క్లారిటీ ఇవ్వాలి ఇక్కడ. ఎడారి మతం అంటే ఏంటి అసలు, ఆ పదానికి అర్థం ఏంటి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక వేరే కంట్రీ నుంచి ఇండో ఆరియన్స్ వచ్చారో ఒక 5000 సంవత్సరాల క్రితం ఈ భారతదేశ భూభాగాన్ని పదాన్ని మాత్రమే నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎడారి మతం అంటే ఏంటి? ఎడారి మతం అని అంటే ఒక జోర్డాన్, ఒక ఇజ్రాయెల్, ఒక దుబాయ్, ఒక సౌదీ అరేబియా, ఒక ఇరాన్, ఇలాంటి దేశం నుంచి ఒక ఇజ్రాయెల్లో మాత్రమే ప్రయాణించినటువంటి ఈ మతాన్ని తీసుకొచ్చి మా మీద రుద్దారు అనేది దీని యొక్క అర్థం. నేను ప్రారంభంలో ఎడారి మతస్థులు అని అంటారు. నేను ప్రారంభంలో ఏం చెప్పానంటే క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్. ఇది రిలీజియన్ కాదు, సృష్టించేసినటువంటి సృష్టికర్త, మానవ చేసినటువంటి సృష్టికర్త ఆయన చేరుకునేటువంటి ఏకైక మార్గం క్రిస్టియానిటీ. ఇది రిలీజియన్ కాదు. ఇది ఒకవేళ ఎడారి మతం అంటే కనుక మన భారతదేశంలో తారు ఎడారి ఉంది, ఇజ్రాయెల్ కంటే పెద్దది. ఆ లెక్కన ఆ ఇజ్రాయెల్ చిన్న ఎడారిలో ఉండే అక్కడి నుంచి వచ్చింది ఎడారి మతం అయితే, మరి తారు ఎడారి దానికంటే చాలా పెద్దది. మరి ఇది ఎడారి మతం కాదు జాన్ గారు. లాజిక్ ఈజ్ నాట్ దట్. ఈ భూ ప్రపంచాన్ని మొత్తానికి యేసు ప్రభుల వారు దేవుడే అయి ఉంటే కేవలం ఇజ్రాయెల్ వరకు ఎందుకు ఈ భూమండలాన్ని మొత్తం ఆయన తిరిగి ఉండాల్సింది. అవును, నేనే దేవుణ్ణి అని అందరినీ మెప్పించాల్సింది. అవును, చివరికి మానవుల చేతిలో సరే నేను అలా అనకూడదు, తిరిగి లేచారు, ఓకే. రోమన్ చేతిలో కొట్టబడ్డాడు, అవును, సిలువేయబడ్డాడు, అవును, తిరిగి మళ్ళీ లేచాడు, అవును, ఇదంతా ఓకే. అవును, బట్ స్టోరీ మొత్తం ఎక్కడ జరిగింది? జెరూసలేం కదా. అవును, మొత్తం మరి ప్రపంచం అంతా ఏమైపోవాలి అప్పుడు? ఓకే, దానికి చెప్తున్నాను. ఇప్పుడు మనం తీసుకుంటున్నటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో, సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక సందర్భంలో ఆపరేషన్ చేయించుకుంటాం, అంటే చివరికి ఒక పంటి ఆపరేషన్ కానీ ఏదో ఒకటి, మనకు మత్తు మంది ఇస్తారు కదా. ఇంతగా మత్తు మందిని కనిపెట్టింది ఎవరు? నేను చెప్తాను. యుఎస్ లో తయారైన మందుని ఇక్కడ తీసుకొచ్చి వాడుతున్నాము. నా పాయింట్ అది కాదు. మత్తు మందుని ఎవరు మొట్టమొదట దాన్ని మీరు ఒక మాట అన్నారు గుర్తుందా? మా చెల్లి మీద డిబేట్ కి నేను గెలుస్తున్నాను కానీ ప్రామాణికంగా గెలుస్తున్నానే తప్ప నిజంగా గెలవలేదు. నేను ఇప్పుడు పాయింట్ చెప్పలే, ఇంకా మీరు ప్రశ్నించారు, నేను ఇంకా సమాధానం చెప్పలే. ఆ మత్తు మందుని కనిపెట్టింది ఇప్పటికీ మత్తు మందును తీసుకుంటున్న వ్యక్తులకు ఎవరికీ తెలియదు, ఆయన ఎవరో తెలియదు, నిజంగా తెలియదు. ఆ మత్తు మందు రావడానికి కారణమైనటువంటి ఆ బేస్ ఏంటో కూడా ఎవరికి తెలియదు. స్టిల్ ప్రపంచమంతా అది వాడబడుతూ ఉంది. తెలియదు అనేది ఉండదండి. మందు ఒకటి తయారైంది. సపోజ్ ఇప్పుడు కొన్ని ఫోన్ని తయారు చేసిన పలానా వ్యక్తి అని, ఐన్స్టీన్ గారు తయారు చేసింది ఇది అని, జీరోని కనిపెట్టిన ఆర్యభట్ట అని తెలుసుంటది. అతనికి తెలియదు అని అంటే ఆయన తెలుసుకోలేదు అని తప్పితే గానీ దానికి కనిపెట్టిన వాడు లేరు, ఆ ఫార్ములా రాలేదు అని అయితే కాదు జాన్ గారు. నేను చెప్పింది నా క్వశ్చన్ సింపుల్, నా సమాధానం ఇంకా ప్రపంచాన్ని మొత్తాన్ని తిరిగేసినటువంటి అలెగ్జాండర్ గొప్పోడా కేవలం ఇజ్రాయెల్ వరకే పరిమితమై అక్కడి వరకే మ్యాప్ చూపించినట్ట యేసు ప్రభుల వారు గొప్పవాళ్ళ? ఇది నాకు చిన్న క్వశ్చన్ అంతే. నేను మిమ్మల్ని కించపరచడానికి కాదు ఇది అడుగుతుంది. కించపరచడం నేను బాధపడేది లేదు ఇక్కడ. ఓకే, అలెగ్జాండర్ మనిషి, మీలాంటి నాలాంటి మనిషి. ప్రభు అయిన యేసుక్రీస్తు గాడ్ ఇన్కార్నేట్, దేవుడు నరావతారిగా వచ్చాడు. కాబట్టి దైవమానవుడైన యేసు ప్రభుకి మానవుడైనటువంటి అలెగ్జాండర్కి పోలిక లేదు ఇక్కడ. నేను ఒకటి చెప్తాను, చెప్పండి. ఇకపోతే ఒక సమాధానం చెప్పాలి, లేదా సమాధానం మిగిలిపోయింది ఒకటి మీరు అడిగింది. అదేంటంటే ఈ మత్తు మంది ఎవరైతే కనిపెట్టారో ఆ పర్సన్ ప్రపంచంలో తిరిగి అమ్ముకోవాల్సిన అక్కర్లే. ఒక్కసారి దాన్ని కనిపెడితే ప్రపంచమంతా దాన్ని వినియోగిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు ప్రపంచమంతా తిరగాల్సిన అక్కర్లే. ఆయన సిలువ మీద ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, ఆయన సువార్తను సర్వప్రపంచం పంపించాడు. మార్కు సువార్త చివరి వచనం ఏముందంటే, వారు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించరు. వెనువెంటనే ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంటనే జరుగుతూ వచ్చిన సూచక్రియల వలన మహత్కార్యం వలన వాక్యమును స్థిరపరచుతూ ఉండెను అనేటువంటి మాట వ్రాయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు వెంబడించి ఈ ప్రపంచంలో తన సువార్తను వ్యాప్తి చెందించాడు. లేకపోతే కనుక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మతాలు, అనేకమైన సిద్ధాంతాల్లోనికి ఒక సిలువ మీద ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి ఆయన ఈ ప్రపంచంలో ఇంత విస్తరించడానికి కారణం ఏంటంటే, ఆ రోజు సిలువలో ప్రాణం పెట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మస్వరూపిగా అపోస్తులు వెంట ఉన్నాడు కాబట్టే ఈరోజు ఇంత ప్రపంచాన్ని క్రైస్తవ్యం ఆక్రమించగలిగింది. భౌతికంగా ఆయన అక్కడే తిరిగాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత ఆత్మీయంగా వీరితో పాటు ఉండి ఇప్పటికీ నా ద్వారా కూడా ఈ ప్రపంచానికి ఆయన తిరుగుతున్నాడు సువార్త రూపేనా. ఆయన దేవుడైనప్పుడు ఆయన తిరగాల్సిన అక్కర్లేదన్న. ఆయన దేవుడైనప్పుడు ఎలాగైనా ఆయన కార్యం జరిగించుకుంటాడు. మానవులకు అవసరం, అది ప్రపంచంలో తిరగాల్సిన అవసరం. ఆయన దేవుడైతే తిరగాల్సిన. గారు బైబిల్ అంతా బాగా చదివారు కదా? అవునన్నా.
భగవద్గీతను కనీసం టచ్ చేయలేదు అని అన్నారు. అది టచ్ చేయమని నన్ను పిలవలేదు. పిలవలేదంటే మీరు చదవాలి అని కోరుకోలేదు, మీరు చదవలేదు. అంత ఇంప్రెసివ్గా నాకేమనిపించలే అక్కడ. మీరు అసలు చదవలేదన్నప్పుడు ఇంప్రెషన్ అదే అంటున్నాను. మరి ఇది నాకు అసలు తెలియదు, బైబిల్ తెలియదు. కానీ ఇది నన్ను పదే రకరకాల సందర్భాల ద్వారా ఇది ఆకర్షించింది. యేసుప్రభు ఆకర్షించాడు. మరి అంతకాలం నేను అక్కడే ఉన్నప్పుడు, నా పేరు కూడా అదే అయినప్పుడు ఎందుకని వాటి వైపు నా మనసు మళ్ళలేదు? వాటిలో ఏదైనా ప్రభావం ఉంటే నేను చెప్తాను. ఇతిహాసాలు, పురాణాలు నిజంగానే చాలా గొప్పవిగా ఉంటాయి. మీరు శోధించినప్పుడు ఒక భగవద్గీతని కానీ, ఒక రామాయణాన్ని కానీ, లేకుంటే ఇతిహాసాల గురించి కానీ చదువుతున్నప్పుడు ఖురాన్తో పాటు కానీ, బైబిల్తో పాటు కానీ ఇవన్నిటిని పరిశోధించిన తర్వాత మతం మారాలా వద్దా అని ఆలోచించుంటే బాగుండేదేమో. మీకు అనిపించలేదు ఎప్పుడు? నేను మతం మారలేదు. క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఎ రిలీజన్. నేను మతం మారలేదు. సనాతన ధర్మం అనేది మతమా ధర్మమా? మతం అని మీరే స్థాపించారు. లేదు, మతం ఇంతకు ముందే ఓల్డెస్ట్ రిలీజన్ మీరే స్థాపించుకున్నారు. సో ఇక మీరు దానికి క్రాస్ చేయకండి. సనాతన ధర్మం రిలీజియస్ కాదు. మీరు అక్కడ గూగుల్ కొట్టి చూడండి. గూగుల్లో నా చేతికో లేదు. గూగుల్లో హిందూయిజం అనేది రిలీజియస్ కిందకి వచ్చింది. మరి క్రిస్టియానిటీ అసలు రిలీజియస్ కాదు అని ప్రూవ్ చేయలేరు మీరు. నేను చెప్తున్నా వినండి. ఇప్పుడు మనం దానికి అంటున్నాను నేను. ఇప్పుడు మహేందర్ గా ఈ స్టూడియోలో కూర్చొని, జాన్ పాల్ గారు అక్కడ కూర్చొని చరిత్ర గురించి మాట్లాడేస్తే, మనకు తెలిసిన హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడేస్తే కాదు కదా. నేను చెప్తుంది ఏంటంటే, మనం మాట్లాడిన దాంట్లో మనకు తెలుసుంటే తెలిసినంత చెప్పాలి. తెలియలేదు అని అంటే నేను తెలియలేదు అని చెప్పేస్తే సరిపోతుంది. అవును. నేనేమంటానంటే, బైబిల్ని చదివి లేదంటే అక్కడక్కడ ఆకర్షితులయ్యారు మీరు. మీకు కనిపించింది మీ నాన్న, మీ చెల్లి, వాళ్ళు వీళ్ళ మధ్యలో ఒక డిబేట్లో ఓడిపోయారు మీ అన్న అని అంటున్నారు. నేనేమంటున్నానంటే, శ్రీ మహావిష్ణువు గురించి పూర్తిగా మీరు చదివేసి ఉండుంటే, ఆయన భూమిని ఎత్తాడని, ఒక సముద్రంలో ముంచాడని, ఆ టైంలో వరహ రూపంలో వచ్చాడని, భూమాత కూడా ఒక దేవత అని ఈ చరిత్రను చదువుతున్నప్పుడు నాకు మధ్యలో మీలాగానే అనిపించేది. ఓకే, నిజంగానే ఈ ఇతిహాసాలు, పురాణాలు ఇంత కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి ఏంటి? ఉదాహరణకి ఇప్పుడు నేనేం చెప్తానంటే, సరే మీ పక్షంలో మాట్లాడతా. ఓకే, యేసుప్రభుల వారు మేరీ మాతకు పుట్టారు. అవును. చాలా మంది వక్రీకరించి చెప్తుంటారు, కానీ నేను వక్రీకరించాను. ఓకే, ఎందుకంటే కల్కి అవతారంగా వస్తున్నప్పుడు ఎవరు శ్రీ మహావిష్ణువు ఇంకో అవతారంలో వస్తాడు అని అనుకున్నప్పుడు దానికి యేసుప్రభు సంబంధం ఏంటి? లేదు, ఆయన తిరిగి కల్కి అవతారంలో వస్తున్నప్పుడు ఒక 12 ఏళ్ల బాలికకి తను పుడతాను అని చెప్పి ఇతిహాసంలో రాస్తుంది. అసలు సైన్స్ కూడా దాన్ని ఒప్పుకోదు. 12 ఏళ్ల బాలిక ఎలాగంటది అంటే? అలాంటప్పుడు స్పర్మ్ లేనప్పుడు మేరీ మాతకి యేసుప్రభుల వారు ఎలా పుడతారు అని చెప్తారు. తను ప్యూబర్టీకి రావాలంటే 13 ఇయర్స్ కావాలి. 12 ఇయర్స్ ఎలా పాసిబుల్ అవుతుంది? ఏమంటానంటే, అదే కదా, ఒక సెక్స్ జరగకుండా మానవుడు పుట్టగలడా? సెక్స్ జరగకుండా మానవుడు అసలు స్త్రీ పురుషులు లేకుండా మట్టిలోంచి దేవుడు చేశాడని ఆదికాండం చెప్తుంది అక్కడ రాసుంది. ఇక్కడ ఆదికాండం దాటిన తర్వాతనే మేము మరియమ్మ దగ్గరికి వస్తాం. ఆదికాండంలో దేవుడు నేల మంటితో నరుని నిర్మించి ఆ దేవుడి సమస్య మేల్ ఫీమేల్ కలవకుండా ఇంకొకరు కలవాలి అంటే టెస్ట్ బేబీస్ అవన్నీ వద్దు. సైన్స్ ప్రకారంగా మేల్ ఫీమేల్ కలవకుండా బేబీ పుట్టదు. ఇది న్యాచురల్ బర్త్. ఓకే, మేల్ ఫీమేల్ యేసుప్రభుల వారు మేరీ మాతకి స్పర్మ్ లేదు, వాళ్ళు చాలా మంది టెస్ట్ చేశారంట కూడా. యేసుప్రభు బర్త్ అన్నది మిరాక్యులస్ బర్త్. అది ఇది అలానే అవుతుంది. 12 ఏళ్ల బాలిక పుట్టొచ్చు, ఎవరికైనా పుట్టొచ్చు. నా క్వశ్చన్ అది కాదండి. నేను బైబిల్ పట్టుకున్నా అన్న. ఆదికాండం దాటిన తర్వాతనే మేము మిగతా సందర్భాలకు వెళ్తాం. ఆదికాండం దేవుడు నేల మంటితో నరుని నిర్మించి వాడి నాసికారంలో జీవవాయువు వదిలినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. అంటే ఏ స్త్రీ పురుషులు లేకముందే మట్టితో చేసి ఆయన మనిషిని చేసినప్పుడు, ఆ పురుషుడి నుంచి స్త్రీని చేసినప్పుడు, ఇప్పుడు మరియమ్మ గండం అన్నది మాకు పెద్ద విశేషం కాదు. ఇక్కడ మిరాక్యులస్ బర్త్ మేము ఒప్పుకుంటాం. బ్రహ్మం గారు ఐడియా ఉన్నారా మీకు? బ్రహ్మం గారి కాలజ్ఞానం గురించి మా ఏరియాలో విన్నారా? మా ఏరియానే. ఏంటి ఆయన గురించి, ఆయన హిస్టరీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన గురించి ఏం చెప్పాలి అంటే, ఆయన సన్యాసి మరి జోగి, సారీ నాకు తెలియదు. నో ప్రాబ్లం, చెప్పండి. సన్యాసి మరి జోగినో ఏదో అనుకుంటాను. సన్యాసులే అని చెప్పచ్చు. సన్యాసినా అంతే అన్న. ఆయన ఏదో సజీవ సమాధి అయ్యాడు అని చెప్పుకుంటారు. ఎప్పుడు బయటకు వస్తాడని చెప్తారు. నా చిన్నతనంలో ఆ నాటకాలు కూడా చూసేవాడిని. అంతకుమించి నాకు తెలియదు అన్న. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో రేపు ఏం జరగబోతుంది అనేటువంటివి కొన్ని చెప్పాడు. ఒక విధవరాన్లు ఈ దేశాన్ని పాలిస్తుంది అని చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? బ్రహ్మం గారి కాలజ్ఞానంలో రాసిన పుస్తకం ఏంటి, అది ఎక్కడుంది, దాని పేజ్ నెంబర్ ఏంటి? నేను చెప్తాను వినండి. అంటే ఎక్కడ ఏ వింత జరిగినా సరే బ్రహ్మ గారు చెప్పాడు అంటున్నారు తప్ప, కాలజ్ఞానంలో నేనేమంటున్నా,